పోరాడి ప్రభుత్వాలని మార్చేంత ఇన్ఫ్లుయెన్స్ అట్లీస్ట్ ఈ ఈ మొన్న ఎన్నికల ఫలితాల్లో వచ్చిన సునామీకి సోషల్ మీడియా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. నార్మల్ గా ఏ పార్టీకి సంబంధించని వాళ్ళు కూడా ఎదురు తిరిగారు. సో సోషల్ మీడియా ప్రతి దాంట్లో రాజకీయాల్లోనూ మంచి చెడు ఉంటుంది, సోషల్ మీడియాలోనూ మంచి చెడు ఉంటుంది, సమాజంలోనూ మంచి చెడు ఉంటుంది. సోషల్ మీడియాలో అది తొందరగా కనిపిస్తుంది, బయట వరల్డ్ లో లేకపోతే జర్నలిజం లో లేకపోతే బయట సామాన్య ఐటీ కంపెనీస్ లోనూ అది కొంచెం మెల్లిగా కనిపిస్తుంది. అంతేగాని పెద్ద తేడా ఏం లేదు అన్నది నా ఒపీనియన్. నేను ఇక్కడ సోషల్ మీడియాని వెనకేసుకొస్తున్నాను అనుకోకండి, కానీ మంచి చెడు ఉంటాయని చెప్పడమే నా ప్రయత్నం. కరెక్టే అండి. ఇప్పుడు ఎవరు తప్పు చేశారో వారినే మనం అలా అభివర్ణిస్తాం, కానీ అందరిని ఎందుకు అభివర్ణిస్తాం? సోషల్ మీడియా ఇవాళ మనం ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం, సొసైటీలో ఏం జరుగుతుందన్న విషయాలను మనం చెప్పగలుగుతున్నాం అంటే సోషల్ మీడియానే. మంచిగా ఉపయోగించుకుంటే మంచి ఉంటుంది. ఈ ముగ్గురు కల్ప్రిట్స్ గురించి మాట్లాడాలంటే ఈ ముగ్గురు చేసింది చాలా హీయమైన చర్య, అందులో డౌటే లేదు. కాకపోతే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదు. కొంతమంది వీళ్ళు ఇంతకు ముందు కొన్ని నెగటివ్ సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని సినిమాలకి చాలా అసహ్యంగా రివ్యూస్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు సెలబ్రిటీస్ కళ్ళల్లో పడ్డారు. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఇట్లాంటి వర్స్ట్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఒక గట్టి గుణపాఠం చెప్పాలి అని వీళ్ళ గురించి ఈ వాయిస్ అవుట్ చేసినందుకు, సాయి ధరమ్ తేజ్ గారు వాయిస్ అవుట్ చేసినందుకు, మంచు మనోజ్ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం, వాళ్ళ అక్కని, వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ ఫాదర్ ని ఒక రేంజ్ లో రోస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అదే తెగింపు ఒక నెల 4 ఏళ్ల నుంచి ఒకటే వాదన మీద ఉన్న ఈ బెట్టింగ్ యాప్స్ మీద, దాంట్లో ఒక 1% అన్న దాని మీద వాయిస్ రేజ్ చేసి ఉంటే వీళ్ళు నిజంగానే హీరోలు అయ్యేవాళ్ళు. కానీ బెటర్ లేట్ దెన్ నెవర్. ఈ ఇష్యూలో అన్నా కనుక వాళ్ళు వాయిస్ రేజ్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మంచు మనోజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు సాయి ధరమ్ తేజ్ గారు. యా, సో ఏమంటారు ఇటువంటి ఇప్పుడు మనం చెప్తున్న ఈ ప్రణీత్ కానీ ఆ గ్యాంగ్ మొత్తంగా కూర్చొని యూట్యూబ్లో జూమ్ మీటింగ్లు పెట్టుకోవడం, వారి మీద వీరి మీద మాట్లాడటం, ఇవన్నీ చేస్తూ ఇంత అసభ్యకరంగా మాట్లాడటం? మీరు అందరూ వాళ్ళని ఇండియాలో శిక్షించాలని చూస్తున్నారు, కాకపోతే ఇండియాలో శిక్ష చాలా స్వల్పంగా ఉంటుంది. అండ్ డెఫినెట్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వెనకాలకి వెళ్ళి దాక్కుంటారు. సో నేను కోరుకునేది ఏంటి అంటే ఇండియాలో శిక్ష కన్నా యుఎస్ లో శిక్ష పడాలి అని. ఎందుకంటే ఆంబర్ అనే ఒక అమ్మాయిని కత్తిపోట్లతోని కిడ్నాప్ చేసి పొడిచి చంపేశారు కాబట్టి చైల్డ్ అబ్డక్షన్ అండ్ చైల్డ్ అబ్యూజ్ అన్నదానికి మన ఇండియాలో కన్నా కఠినమైన చర్యలు బయట ఉన్నాయి. మీరు స్వాతి గారిని అడిగితే యూకేలో చాలా సీరియస్ గా తీసుకుంటారు చైల్డ్ అబ్యూస్ ని, యుఎస్ లో చాలా సీరియస్ గా తీసుకుంటారు. అండ్ ఆ శిక్ష పడే మెకానిజము అది అక్కడ బాగుంది కాబట్టి వాళ్ళకి అక్కడ పెద్ద శిక్ష పడుతుంది. కానీ విక్టిమ్ ఇక్కడ ఉన్నారు, కానీ అక్కడ డెఫినెట్ గా పెద్ద శిక్ష పడుతుంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆంబర్ అలర్ట్స్ మీద వాళ్ళకి బడ్జెట్స్ ఉన్నాయి, వాళ్ళ పోలీసులకి సరైన చట్టం మీద అవగాహన ఉంది. చాపర్లు వేసుకొని మరి రక్షించడమే పరమావృతిగా వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి సో అక్కడ జస్టిస్ ఇంకా బాగా అవుతుంది అన్నది నా నమ్మకం. నాకు అట్లా అని మన భారతదేశం చట్టాల మీద గౌరవం లేదని కాదు, మన దానికన్నా అక్కడ ఈ శిక్షలు అవసరం అంటారు. కఠినమైన శిక్షలు అవసరము. మేబీ మనం కూడా అలాంటి ఒక లా తీసుకురావాలి, అలాంటి వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. సైబర్ క్రైమ్ కి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ అవసరమైతే పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టి అలాంటి కొత్త చట్టాలను తీసుకొచ్చి పోలీసులని ఇంకా ఎంపవర్ చేస్తే డెఫినెట్ గా ఇలాంటివి ఆగిపోతాయి. బయట డెఫినెట్ గా ఉంది అండ్